భూమినిచ్చాడు ఆయన. మా తాతల నుంచి వచ్చిందంటే మీ తాత చేయలేదు ఈ భూమి. గాలినిచ్చాడు ఆయన, దేవుడిచ్చాడు. మా తాత గాలి చేశాడని చెప్పలేం మనం. ఆకాశాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు ఆయన. వదిలిపెడతాడు అనుకుంటున్నారా? ఇంత ప్రేమగా చూసుకుంటాడు. వదిలిపెట్టాడు ఆయన, వదిలిపెట్టాడు. దేవుడు అంటే చాలా భయంకరుడు. ఈ భూమికే దడ ఆయనంటే. మెరుపులైన ఆయన దగ్గరకు వచ్చి సార్ చెప్పండి అని దేవుని దగ్గర రిక్వెస్ట్ చేయాలి. ఎక్కడ మెరవాలి చెప్పండి, మెరవాలి. అప్పుడు దేవుడు పిలిస్తే పంచభూతాలన్నీ కూడా సైలెంట్ అయిపోయి మీటింగ్కి అటెండ్ అయ్యాయి. మీరు యెషయా గ్రంథం 1:2 చూస్తారు. దేవుడు అంతే బల పరాక్రమ కలిగిన వాడు. ఆయన బాహుబలి అన్నాడు 71 కీర్తనలు మీరు చూసుకోగలిగితే. మనం ఏం బాహుబలి అంటే ఎవడనుకుంటున్నాం? ఎవడో సినిమా హీరో అనుకుంటున్నాం. కాదు, తప్పది. ఆయన నీ బాహుబలమును గూర్చియు నిన్ను చెప్పటానికి నాకు శక్తినివ్వు, ఆయుష్నివ్వని కోరుకున్నాడు దావీదు. అది రియాలిటీ. దేవుడు అంటే మహాభయంకరుడు. ప్రేమ మాత్రమే కాదని చూపించేది, ఆయన కోపం కూడా చూపిస్తాడు. ప్రేమైన దేవుని వారలారా.